హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. సో ఫైనల్లీ నేను నా హాస్పిటల్ డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకొని నా ర్యాపిడో డ్యూటీ అయితే ఆన్ చేసేసాను అనమాట. సో ప్రజెంట్ నా ర్యాపిడో డ్యూటీ అనేది ఆన్ చేస్తున్నాను. సో చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి రైడ్స్ పడతాయి, ఎలాంటి రైడ్స్ పడతాయి అనేది. అయితే ప్రజెంట్ 0 ఉందన్నమాట. సో చూద్దాం ఎంత మనీ ఎర్న్ చేస్తా 12 లోపు అనేది. ర్యాపిడో డ్యూటీని ఆన్ చేసుకుని అయితే నేనైతే ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్తాను. సో అక్కడ నుంచి మనకి ఏదైనా రైడ్స్ పడతామో చూద్దాం. పెట్రోల్ అయితే అసలు లేదు. ఒక 2-3 రైడ్స్ వేసిన తర్వాత మనం ఒక 100 రూపీస్కి అయితే పెట్రోల్ కొట్టించుకుందాం. సో దాని తర్వాత ఎంత వచ్చినాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం మనం. ఈ రైడ్ రెస్పాన్సెస్ అయితే ఇంకా లేవు. మరి ఇప్పుడే ఆన్ చేసినాం కదా ర్యాపిడో డ్యూటీ. ఒక 2 మినిట్స్ ఉంటే మనకి స్టార్ట్ అవుతాయి రైడ్ రెస్పాన్సెస్ అనేవి. సో బైక్ బూస్ట్లు అయితే పడుతున్నాయి. చూద్దాం ఇంకో రైడ్ ఏమైనా పడుతుందేమో. సో బైక్ బూస్ట్ అయినా కొంచెం తక్కువ పికప్ ఉంటే వెళ్ళేటోడిని. కాకపోతే ఆ పికప్ వచ్చేసరికి 1.5 ఉంది, డ్రాపింగ్ 2.6 అలా ఉంది. సో మనం ఓవరాల్గా 3-4 కిలోమీటర్స్ వచ్చేస్తే వాళ్ళు బైక్ బూస్ట్కి మా అయితే 30 రూపీస్ ఇస్తారంతే. నేనైతే ఆ రైడ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. చూద్దాం ఇంకా ఏమైనా రైడ్స్ పడుతుందో. అలాంటి రైడ్ రెస్పాన్సెస్ అయితే ఏం రావట్లేదు. జస్ట్ ఒక 2 వచ్చినాయి. అందులో వేరే వాళ్ళు ఒకటి యాక్సెప్ట్ చేశారు. అది రైల్వే స్టేషన్కి ఇంకోటి పడింది. అది కూడా బైక్ బూస్ట్ 1 కిలోమీటర్ ఉంది పికప్. ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేస్తారేమో చూద్దాం లాస్ట్ సెకండ్ వరకు. సో నేను అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం మళ్ళీ పడుతుందేమో అదే రైడ్ మళ్ళీ పడితే ఆ రైడ్ని ఎవరు యాక్సెప్ట్ చేయనట్టే. ఇంకో రైడ్ పడింది 1 కిలోమీటర్ది. ఆ రైడ్ అనేది యాక్సెప్ట్ చేసిన నేను. సో చూద్దాం. యూటర్న్ తీసుకొని కొంచెం వెనక్కి వెళ్తే కస్టమర్ మనకి వెనుకున్నారు కస్టమర్. మన యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్తాడు. కాల్ పెడదాం కస్టమర్కి. ఎక్కడ కనిపించలేదు మనకి. హలో, ర్యాపిడో నుంచేనా? ఇక్కడ టిఫిన్ బండి ఉంది కదా అన్న, టిఫిన్ బండి దగ్గర ఉంది. కస్టమర్ అయితే వస్తున్నా అని చెప్పేసి అన్నారు. వెయిట్ చేద్దాం. 20 కొట్టేసిన. ఇన్ కేస్ ఒక 2-3 మినిట్స్ లేట్గా వస్తే మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. టైం పడుతుంది ఏమో ఒక 4-5 మినిట్స్. కస్టమర్ అయితే ఇంకా రావట్లేదు. 2 కిలోమీటర్స్ రైడ్ అనమాట. ఈ 2 కిలోమీటర్స్ చేసినందుకు మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేసి చూద్దాం. నాకు తెలిసి ఒక 30 రూపీస్ అలా వస్తాయేమో. ఏదైనా స్పీడ్గా ఉంటేనే పని చేయబుద్ధి అవుతుంది. ఇలా కస్టమర్ లేట్ చేయించే కొద్దీ మనకి కూడా బోర్ కొడతా ఉంటుంది. చేయలేము మనం కూడా. స్పీడ్గా వచ్చి కస్టమర్ లొకేషన్లో ఉంటే ఆయన డ్రాప్ చేసేసి ఇంకో కస్టమర్ని పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయటం, ఇలా స్పీడ్గా పని అవుతూ ఉంటే మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది. కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట పని చేయడానికి. స్టెప్స్ దిగుతున్నా ఉన్నారు. 3 మినిట్స్ అయింది, ఇంకా రావట్లేదు. ఇంకా స్టెప్స్ దిగుతూనే ఉన్నారు కస్టమర్. ఇంకో 20 సెకండ్స్ ఉంటే మనకి ఎక్స్ట్రా 1 రూపీ యాడ్ అవుతుంది. మీ ఇటువైపు ఉన్నా చూడండి. ఇక్కడ ఫోన్కి లైట్ వెలుగుతున్నా అన్నా. 7260 ఎక్కడన్నా? ఇట్లా సైడ్కి వెళ్ళిపోవచ్చా? అటువైపు వెళ్ళాలా? మార్నింగ్ నేనా? లేదన్నా, నేను యాక్చువల్గా నైట్ డ్యూటీలకి వెళ్ళేసి మంగళగిరి వెళ్తున్నాను. ఇంకెలాగో అటే కదా, దింపేసి దారిలో వెళ్ళిపోవచ్చు అని. 30 రూపీస్ 40 రూపీస్ వచ్చినా దేనికో దానికి వస్తాయి అని ఎక్కువసేపు చేయను. పార్ట్ టైం ఇది. ఒక 4-5 అవర్స్ చేస్తాను. అక్కడ విజయ సూపర్ స్పెషాలిటీ ఉంది కదా, అందులో జూనియర్ డాక్టర్గా చేస్తున్నాను. నైట్ డ్యూటీలకే వస్తాను నేను. లేదండి, నాది ఫార్మ్ డి అయిపోయింది నాది. మీరు రైల్వేలో చేస్తారా? లేదు, మా రైల్వే మెడికల్ షాప్ అండి. మీరు ఫార్మసీలో ఉంటారా? ఓకే. ఫోన్పే చేస్తారా? ఎంత? 26 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒక రైడ్ అయితే కంప్లీట్ చేసినాం. ఆ రైడ్ కంప్లీట్ చేసిన కానీ మనకి 26 రూపీస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇంకో రైడ్ కోసం అయితే వెళ్ళిపోతాం వెనక్కి. ముందు ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళాలి, అప్పుడే మనకి రైడ్స్ అనేవి పడతాయి. సో ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసినా నేను. సో ఎండ పడుతుంది. ఎండకి మరి వీడియో క్లారిటీ వస్తుందో లేదో నాకైతే తెలీదు. రివ్యూ కూడా కనిపించట్లా నాకు ఎండకి. కస్టమర్ అయితే ఇక్కడే వెయిట్ చేస్తున్నారు.
మనకి అక్కడ యూటర్న్ తీసుకోవడానికి లేదు. సో నేను ముందుకు వెళ్ళేసి యూటర్న్ తీసుకొని వస్తాను. ఓటీపీ చెప్పండి. బస్ స్టాండ్కా ఎక్కండి. పోనివ్వనండి. డ్రాపింగ్ లొకేషన్ దగ్గరలోకి అయితే ఉన్నాం. చూద్దాం బైక్ బూస్ట్ 3 కిలోమీటర్స్ కనిపిస్తారు. దీన్ని బట్టి మనం బైక్ బూస్ట్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నవి యాక్సెప్ట్ చేయాలా లేదనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. ఎక్కడ అండి? లోపలికి వెళ్ళాలా? లోపలికి వెళ్ళాలా ఏంటి? విజయవాడ బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయినా. ఎంత చూపించిందండి మీకు? కొంచెంసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే బైక్ బూస్ట్ వేయటం అనవసరం అనమాట మనం. సో మనం 1 కిలోమీటర్ బైక్ రైడ్ వేసినా ఒకటే, 3 కిలోమీటర్స్ బైక్ బూస్ట్ వేసినా ఒకటే. నేనైతే లాంగ్ ఉన్న బైక్ బూస్ట్లు అయితే అసలు యాక్సెప్ట్ చేయను. సో 2 కిలోమీటర్స్ ఉంది. మరి 2 కిలోమీటర్స్కి ఎంత ఇస్తారో చూద్దాం. కాల్ చేద్దాం. కస్టమర్ ఇక్కడే పక్కనే ఉన్నాడు. మనకి కాల్ పిక్ చేయట్లేదు. హలో అన్న, ర్యాపిడో నుంచేనా? బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉన్నా, మెయిన్ గేట్ ఆపోజిట్. మెయిన్ గేట్ ఆపోజిట్ అంటే ఇప్పుడు అక్కడ బాలాజీ హోటల్ దగ్గర అక్కడ పెద్దది హోటల్ ఉంది కదన్న, అక్కడ ఉన్నారా ఏంటి? హోటల్ ఆపోజిట్ వైపు ఉన్నా. హోటల్ ఉంది కదా, అవునవును, బాలాజీ హోటల్, దాని ఆపోజిట్ ఉన్నా. ఓకే అన్న, వస్తున్నా అన్నాను. ఇటు పక్క ఈ రోడ్ లో ఉన్నా, బస్ స్టాండ్ రోడ్ లో కాకుండా ఇటు పక్క. ఓకే ఓకే అన్న, సరే సరే వస్తున్నా అన్న. నేను బస్ స్టాండ్ లోపలే ఉన్నాను. సో వాళ్ళ లొకేషన్ ఒక చోట ఉంది, వాళ్ళు మనల్ని ఒక చోటుకి రమ్మంటున్నారు. మనం ఎక్కడి నుంచి అరైవ్డ్ కొట్టేసుకొని వెళ్దాం. 100 మీటర్స్ అబౌవ్ ఉంది, అవ్వట్లా. సో మరి ఎండకి వీడియో ఎలా వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ నేను వీడియో అనేది రికార్డ్ చేస్తూనే ఉన్నాను. బాలాజీ హోటల్ దగ్గరికి వచ్చినాం. ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం, ఎక్కడ ఉన్నారు. అతనే అనుకుంటా, స్పెట్స్ పెట్టుకొని స్టైల్కి నిలబడి ఉన్నారు. ర్యాపిడో మీరేనా? ఓటీపీనా? ఎక్కడన్నా మీరు పైన అబ్జర్వ్ చేయొచ్చు, ట్రైన్లో వెళ్తా ఉన్నాయి. అన్నా నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తానా? ఎక్కడ ఆపినానా? ఎంత చూపించిందన్నా? ఎంత చూపించింది బుక్ చేసేటప్పుడు?